రాష్ట్రంలో ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలుపరుస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ బీసీలకు పదవులు కల్పిస్తూ పెద్దపీట వేస్తున్న ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్కు కాకినాడ జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సిటీని కాకినాడ జిల్లాని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, గ్రీన్ సిటీగా, ఒక అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఢిల్లీలో మాట్లాడి ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా ఒక తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్ లో మాట్లాడి కాకినాడని గ్రీన్ సిటీగా, మరి ఇండస్ట్రియల్ క్యాడర్ గా, మరి ఫిషర్ మ్యాన్ కి జరుగుతున్న అన్యాయాల పట్ల కూడా మాట్లాడి ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు మా కళ్యాణ్ గారు. మరి ఈ రోజున మాకు ఎంతో ఆదర్శం. ఈ రోజు రాష్ట్రంలో కూడా ప్రతిదీ కూడా మరి జరుగుతుంది అంటే ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా మరి ఎస్సీజెడ్ భూములు తిరిగి ఇవ్వడం అంటే ఎవరి తరం కూడా కాదు. అటువంటి భూములు కూడా ఈ రోజుని తిరిగి ఇచ్చేస్తున్నారు. మరి ఈ రోజున 350 కోట్లతో 500 రోజుల్లో 350 కోట్లు పెట్టి పిఠాపురం డెవలప్మెంట్ కి తీసుకురావడం జరిగింది. అన్ని విధాలుగా కూడా సహకరించి మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా జిల్లా ఎంపీ గారు అయినటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి, మరి 500 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 500 రోజులకే ఈ డెవలప్మెంట్ చేశారంటే రానయ్యున్న 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఎంత డెవలప్ చేస్తారో, ఏం చేస్తారో వాళ్ళ తపనా విధానం చూసైతే ఈ జిల్లాని ఒక మోడర్న్ సిటీగా, మోడర్న్ డెవలప్మెంట్ చేయాలని ఈ యొక్క రాష్ట్రంలో అన్ని కార్యక్రమాల్లోనూ అభివృద్ధి పదంలో నడిపించడానికి తోడ్పడుతున్నటువంటి నాయకులకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రానే ఉన్న ఈ 3 సంవత్సరాల్లో ఈ దళిత బడుగు బలహీన వర్గాలని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకురావాలి, వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి. రానే ఉన్న కాలంలో మంచి పదవులు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.